Second question and second concept. Student, if alpha comma beta are roots of the equation 2x square minus 4x 5 equal to 0, then alpha plus 1 into beta plus 1 ఎంత అని అడుగుతుంది. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకైతే ఈ కాన్సెప్ట్ తెలుసుండాలి. ఈ కాన్సెప్ట్ ఏమంటారంటే if alpha beta are roots of the quadratic equation ax square plus bx plus c equal to 0, అంటే ax square plus bx plus c equal to 0 ఉన్న ఫామ్ లో ఏదైనా quadratic ఈక్వేషన్ ది ఆల్ఫా బీటా రూట్స్ ఉందనుకో, అప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఏమైతుంది మైనస్ b బై a అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c బై a. సో ఇక్కడ నుంచి మనము ఇది x స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే a, ఇది x కోఎఫిషియంట్ అంటే b, ఇది 5 అంటే కాన్స్టెంట్ టర్మ్ అంటే c. ఇక్కడ నుంచి మనకు ఆల్ఫా ప్లస్ బీటా ఏమొస్తుంది మైనస్ b అపాన్ a. సో మైనస్ b వాల్యూ ఎంత మైనస్ 4 అపాన్ a. a అంటే ఎంత 2. ఇక్కడ నుంచి మైనస్ ని మైనస్ ప్లస్ 4 అపాన్ 2 ఈక్వల్ టు 2. అలానే ఆల్ఫా బీటా ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమైతది c అపాన్ a. c టర్మ్ ఎంత 5 అపాన్ a టర్మ్ ఎంత 2. ఇది క్యాన్సిల్ కాదు కాబట్టి 5 అపాన్ 2. నౌ మన సింప్లిఫై వాల్యూ ఏమంటున్నాడు ఆల్ఫా ప్లస్ b ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1. సో ఆల్ఫా ప్లస్ 1 మల్టిప్లైడ్ బై బీటా ప్లస్ 1. దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా, అలానే 1 ఇంటూ బీటా బీటా ప్లస్ 1 ఇంటూ 1 1. ఇక్కడ చూడండి ఆల్ఫా ఇంటూ బీటా ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ కనిపిస్తుందా, ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ద రూట్స్ కనిపిస్తుందా ప్లస్ 1. సో జస్ట్ ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ఫా ఇంటూ బీటా ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత 5 అపాన్ 2 ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత 2 ప్లస్ 1. ఇది చూసుకున్నట్లయితే 5 బై 2 ప్లస్ 2 ప్లస్ 1 ఎంత 3. ఈ కింద లేకుండా 1 వేసుకోండి, జస్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి ఈజీగా. 5 ఇంటూ 1 5, 3 ఇంటూ 2 6 అపాన్ 2 ఇంటూ 1 డినామినేటర్స్ మల్టిప్లై చేసుకోండి 2. సో 5 ప్లస్ 6 11 అపాన్ 2. ఇది మనకు రిక్వైర్డ్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలానే ఇదే కాన్సెప్ట్ మీద సేమ్ మీరు ప్రాక్టీస్ క్వశ్చన్ ఇచ్చిన దీని ఆన్సర్ అయితే మీరు కామెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేయండి.